హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్యాంక్ నిఫ్టీ బెస్ట్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మన ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు ఎంత ఇన్ఫర్మేటివ్ ఉంటాయంటే అంత ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడబోయే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఆల్రెడీ చేశాను, అది డిలీట్ చేసేసింది నాది యూట్యూబ్. ఇప్పటికీ ఒక సిక్స్ వీడియోస్ డిలీట్ చేసింది. ఎందుకు చేసిందో నాకు అర్థం కావట్లేదు, స్ట్రైక్ ఎవరు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్లో నా వీడియోస్ కొన్ని ఉన్నాయి, ఆ వీడియోస్ నేను ఇప్పుడు చేస్తూ ఉన్నా, కానీ నాకు కొంచెం డీమోటివేట్ అనిపించింది. సో కొంచెం మీరు ఎంకరేజ్ చేయండి, కంటెంట్ చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, వీడియో లేట్ అవ్వకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను చెప్పే ఈ స్ట్రాటజీ మీరు డే అంతా ఉంటే మంచిగా ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారచ్చు. విత్ డిసిప్లిన్తో ట్రేడ్ తీసుకోవాలి. ర్యాండమ్గా ఎలా పడితే అలా తీసుకోకూడదు. మీరు రిస్క్ రివార్డ్తో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎలాగో పడితే అలాగ ట్రేడ్ తీసుకుంటే మనం లాస్లోకి వెళ్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇండికేటర్స్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఇండికేటర్స్ ఏంటంటే పీవట్ స్టాండర్డ్ అని చేశాను. ఇక్కడ పీవట్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ట్రెడిషనల్ ఉంది కదా, ఇక్కడ క్యామ్రీలో పెట్టుకోవాలి. క్యామ్రీలో పెట్టుకొని మనం ఇక్కడ ఓన్లీ ఇవన్నీ అంటిక్ చేయాలి. S1, S4 ఇవన్నీ మనకు అనవసరం. సో ఈ లేబుల్స్ కూడా అనవసరం. ఈ S3 అనేది ఏదైతే ఉందో మనం థిక్ లైన్ పెడుతున్నానో కొంచెం హైలైట్ చేస్తున్నాను. సో దీన్ని నేను ఉంచుకుంటున్నా. ఓకే, నేను 13 + 18 + 9 EMA ఈ 3 ఉంచుతున్నా. ఓకే, EMA 9 and 13 and 18 ఎందుకు వాడతానో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను నేను. సో స్ట్రాటజీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇది S3 అనుకుందాం సపోర్టు, ఇది వచ్చేసి R3 అనుకుందాం. ఓకే, ఇక్కడ మార్కెట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లెవెల్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్స్ పడుతూ ఉన్నాయి. ఇలా సడన్గా పడిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ పడుతుంది కదా మనకు. ఒక గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ పడుతుంది అనుకోండి. ఇక్కడ మనం ఒక బులిష్ క్యాండిల్, నెక్స్ట్ థర్డ్ బులిష్ క్యాండిల్ ఏర్పడింది అనుకో, ఇక్కడ ఎంట్రీ అవుతాం. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసి టార్గెట్ S3 వరకు పెడతాం మనం. అదేవిధంగా S3కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏదైనా రిజెక్షన్ అయినప్పుడు రిజెక్షన్ కోసం వెయిట్ చేయాలి. రిజెక్షన్ అయిన తర్వాత ఇక్కడ S3 కింద S3 డౌన్ క్లోజ్ అయిన తర్వాత మనం ఇక్కడ డౌన్కి P ట్రేడ్ తీసుకుంటాం. సో ఎప్పుడైనా సరే S3 బ్రేక్ అయినప్పుడు తీసుకోవద్దు. S3 బ్రేక్ అయిపోయి రిజెక్షన్ మనకి ఏదైనా రిజెక్షన్ ఫామ్ అవుతుంది అనుకోండి, రిజెక్షన్ క్యాండిల్ ఏర్పడుతుంది అనుకోండి, అప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయాలి. సపోర్ట్ ఇది S3 అనేది సపోర్ట్గా పనిచేస్తుంది, R3 అనేది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది, స్ట్రాంగ్ లెవెల్గా పనిచేస్తుంది. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. విత్ EMA కాన్ఫిడెన్స్ తోటి మంచి ట్రేడ్స్ తీసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు మార్కెట్ 9:15కి ఓపెన్ అయిన తర్వాత రిజెక్షన్ క్యాండిల్ 2 క్యాండిల్స్ ఫామ్ అయినాయి. బట్ ఈ దాని బాడీ కూడా ఇక్కడ ఈ లెవెల్కి రాలేకపోయింది. ఎట్ ద సేమ్ టైం పీవట్ లెవెల్ కూడా ఉంది. సో ఇది స్ట్రాంగ్ లెవెల్ మనకు. సో ఇక్కడ మనం ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు. ఎప్పుడు ఇక్కడ తీసుకుంటాం, బట్ ఇంత స్టాప్ లాస్ పెట్టాం కదా మనం. ఈ స్టాప్ లాస్ హిట్ అయినా మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవుతాను. ఎందుకంటే ఈ బులిష్ క్యాండిల్ని చూసి ఇంత బెరిష్ క్యాండిల్ ఏర్పడినా కూడా ఈ లోని ప్రీవియస్గా ఏర్పడిన ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో ఆ లెవెల్ని రాలేకపోయింది. వచ్చింది బట్ రిజెక్షన్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ ఏర్పడింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవుతావు, టార్గెట్ ఈ లెవెల్ వరకు పెడతావు. ఇక్కడ ఏంది, ఇక్కడ S3 ఉంది కదా, ఇక్కడ నువ్వు వెయిట్ చేయాలి. ఒక పైకి వెళ్ళిన తర్వాత మనకు రివర్సల్ ఇక్కడ కనిపించినప్పుడు ఎంట్రీ అవ్వాలి. సో ఇది R3 బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ అప్పు తీసుకుంటాం. సో ఇలా మనం ఇక్కడ ట్రేడ్ ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, R3 బ్రేక్ అయిపోయింది. ఇక్కడ R3 బ్రేక్ అయ్యి మళ్ళీ రీటేక్ చేసింది. ఇక్కడ ఎంట్రీ అవుతావు, ఈ 2 క్యాండిల్స్ నీ ప్రాఫిట్. సో స్కాల్పింగ్ ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, R3 మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ R3 పైన ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి R3 దగ్గర మళ్ళీ రివర్సల్ మళ్ళీంది. నీకు R3ని కూడా టచ్ చేయలేకపోయింది. సో ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకుంటూ ఈ మూవ్ అంతా క్యాప్చర్ చేయొచ్చు. లేదా స్కాల్పింగ్ చేస్తే నీకు 3 క్యాండిల్స్ ఎనఫ్. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక 30-40 పాయింట్స్ ఎనఫ్ డైలీ. నిఫ్టీలో అయితే ఒక 20 పాయింట్స్ ఎనఫ్. డైలీ 20 నుంచి 40 పాయింట్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు మనం ఈ స్ట్రాటజీ ద్వారా. బట్ ఇది ఏంటంటే మార్కెట్లో మనకు ఆపర్చునిటీ ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉండాలి మనం. అది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ రివర్సల్ ఎగ్జాక్ట్లీ R3 దగ్గరికి వెళ్ళి రివర్సల్ అయిపోయింది. ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ పీవట్ ఉంది, R3 ఉంది. పీవట్ అండ్ R3 ఉంటే చాలా స్ట్రాంగ్
లెవెల్ అని అది. అదేవిధంగా బేరిష్ క్యాండిల్ ఓపెన్ అయింది, రిజెక్షన్ వచ్చింది పీవట్ అండ్ R3. సో ఇక్కడ ఇన్ని క్యాండిల్స్ ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్, 2 మళ్ళీ అగైన్ గ్రీన్ క్యాండిల్. బట్ ఈ లెవెల్ లాస్ట్ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఏర్పడిందో దాన్ని టచ్ కూడా చేయలేకపోయింది, అంటే ఆ లెవెల్కి కూడా వెళ్ళలేకపోయింది. సో మనం ఇక్కడ ఈజీగా ఈ బేరిష్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అయ్యి ఇదంతా మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. ఎక్కడ వరకు? R3 వరకు. R3 ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి డౌన్కే తీసుకుంటాం. మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఇక్కడ రీట్రేస్మెంట్ అయ్యి ఎగ్జాక్ట్లీ R3 S3 అనేది రెసిస్టెన్స్గా పనిచేసింది. ఇక్కడ నుంచి రివర్సల్ ఈడ కూడా మళ్ళీ మీరు డౌన్కి ఈజీగా తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ ఏర్పడింది కదా, ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఏర్పడింది కదా. సో ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఇది స్టాప్ లాస్ పెట్టేసి ఈ మూవ్ కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ విధంగా R3 అండ్ S3ని ఇలా తీసుకోవచ్చు. ఇంకా కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. గైస్ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత 3 బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినాయి. ఓకే, అదేవిధంగా ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ బులిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత 3 బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కదా. ఈ 3 బేరిష్ క్యాండిల్ ఈవెన్ ఈ క్యాండిల్ ఆ లో కూడా టచ్ చేయలేకపోయినాయి. సో ఇక్కడ ఈజీగా మనం R3 వరకు ఎంట్రీ అవ్వచ్చు, ట్రేడ్ తీసుకోవచ్చు, స్కాల్ప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ R3 వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోండి, మనకు మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ నుంచి షార్ప్ మూవ్ వచ్చింది. ఇది ఒక కాన్ఫ్లుయెన్స్ మనకు. అదేవిధంగా ప్రీవియస్గా R3 ఉంది, ఇక్కడ ఎస్టర్డే R3 ఉంది. ఇక్కడ మనకు రిజెక్షన్ క్యాండిల్, ఈ క్యాండిల్ని చూసి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనం అబో EMI ఉంది కాబట్టి ఇక్కడ మనం అవాయిడ్ చేస్తాం. ఇక్కడ R3 బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, ఇక్కడ ఈ మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈజీగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఈ స్ట్రాటజీ వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, S3 రిజెక్షన్, ఈ లెవెల్ చూడండి. మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళింది. ఓకే, ఎగ్జాక్ట్లీ మళ్ళీ R3కి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్గా పనిచేసి షార్ప్ ఫాల్ అయిపోయింది. సో ఈ విధంగా బెస్ట్ స్ట్రాటజీ చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరు స్ట్రాటజీ ఏందో అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ వీడియో చేశాను, బట్ యూట్యూబ్ సమ్వన్ ఎవరో స్ట్రైక్ వేస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ మీద. సో వాడు నాకు స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు, మంచి వీడియోస్ అన్నీ డిలీట్ చేయించాడు. సో నేను ఇంకేం ఆగను, నేను చేస్తూ ఉంటాను, ఎన్ని అన్నా వేసుకొని నేను చేస్తూనే ఉంటాను. బట్ కొంచెం డీమోటివేట్ అయ్యాను, బట్ ఇంకా నేను అవి తీసుకోదలుచుకోలేదు. నేను చేయాలనుకున్నాను, చేస్తాను ఇంకా అంతే. మంచి మన ఛానల్లో ఒకసారి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు కొంచెం నాకు చేయాలని మోటివేషన్ వస్తుంది. మీ లైక్స్, మీ కామెంట్స్, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఆ కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఇంకేదైనా పర్సనల్గా ఉంటే నాకు కామెంట్ చేయండి, ఆ కామెంట్లో రిప్లై ఇస్తాను, డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. బెస్ట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్